శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 11 నుంచి 17 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృషభ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా మనకి మరి ఆదివారం సోమవారం కూడా ఈ ధనుసు రాశిలో తన యొక్క శత్రుస్థానంలో ప్రయాణించడం, రవితో కలిసి కంబస్ట్ అవ్వడం, అంటే చతుర్థాధిపతితో కలిసి అష్టమ స్థాన సంచారం అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మగవారికి భార్యకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, అలాగే స్త్రీలతో విరోధం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కొంత రహస్యంగా మీరు చేసే పనుల వల్ల కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసింది. ఈ వార ప్రారంభంలో 2 రోజులు ఎటువంటి స్కాములకు కానీ, ఏదన్నా ఎవరితో అన్నా సంప్రదింపులు చేయడం కానీ, వ్యక్తిగతంగా ఎవరిని రహస్యంగా కలవడం, ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బంది కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఈ వారం 12వ తారీఖున ఈ శుక్రుడు మళ్ళా మీకు భాగ్యస్థానం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక విధంగా మీకు కొంత అనుకూల పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం అనుకుంటారు. మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల, లేదంటే ఒక మంచి మిత్రుడి సహకారంతో చాలా సమస్యల నుంచి పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ది సేమ్ టైం ఈ 14వ తారీఖున ప్రస్తుతం అష్టమంలో ఉన్నటువంటి రవి 14 వరకు ఉంటాడు. 14వ తారీఖు వరకు అధికారులతో విభేదాలు, ప్రభుత్వ అధికారుల ద్వారా ఏదైనా బెదిరింపులు కానీ, చికాకులు కానీ రావడం, అలాగే రాజకీయ నాయకులు లేదంటే మీ పెద్ద తరహా బంధువులతో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మీరు కూడా వృధాగా ప్రతి పని వేస్ట్ అవుతుంటుంది. ప్రయత్నం చివరిలో ఇబ్బంది అవుతుంటుంది. అనవసర శ్రమ, అనవసర ఆందోళన ఈ రవి అష్టమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖున రవి కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు స్థిరాస్తి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. అలాగే మీరు ఒక గురువునో పెద్దవారినో కలుసుకొని మీ సమస్యలకి పరిష్కారాన్ని ఎత్తుక్కోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఇటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూమికి సంబంధించిన విషయాల్లో చాలా సమస్యలు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్థికేతర ఇబ్బందులు లాంటివి ఏమన్నా పరిష్కారం అవ్వడం జరుగుతుంటుంది. మీలో కూడా ఒక ధైర్యం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ జనవరి 15వ తారీఖున ప్రస్తుతం అష్టమంలో కుజ సంచారం. జనవరి 15 వరకు కొన్ని అనవసర ఇబ్బందులు, చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి రావడం, గొడవలు రావడం, విభేదాలు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అన్నదమ్ములు, దగ్గర బంధువులతో ఆస్తిపరమైన తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ జనవరి 15 ఎప్పుడైతే కుజుడు కూడా మీకు 9వ స్థానంలోకి ప్రవేశించాడో, ఈ ఉద్యోగస్తులకి ఏంటంటే సడన్గా ఒక గుర్తింపు, ప్రమోషన్ లాంటిదో అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణం కొరకు కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏదైనా మీకు ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. చాలా సందర్భాల్లో బంధువులతో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారమై మళ్ళా బంధువులంతా కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి కానీ, ఒక బంధువుల ఇంటికి కానీ, ఏదో ఒక ఫంక్షన్కి, వేడుకలు కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పాతయన్నీ మర్చిపోయి మళ్ళీ మిత్రత్వంతో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఒకటి 9వ స్థానంలోకి మారడం వల్ల మీ సమస్యలు కూడా, జటిలమైనటువంటి ఇబ్బందులు కూడా ఒకటి నెమ్మదిగా పరిష్కారమై అవి పరిష్కార దిశగా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. సో ఈ జర్నీ అలాగా 9వ స్థానం నుంచి 10కి 11కి రావడం వల్ల ఈ గ్రహాలు వరుసగా మీకు అనుకూల స్థానం సుమారుగా ఒక 3 నెలల పాటు అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఏ పనులైనా నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక గృహ నిర్మాణం చేపట్టినా, ఒక శుభకార్యం చేపట్టినా చాలా కార్యక్రమాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు మారేంత వరకు కొద్ది అనుకోని ఇబ్బందులు, చికాకులు, పనులు ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఈ వారం చివరికల్లా అన్ని సమస్యల్లో పరిష్కారం అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా
కుటుంబ పరంగా ఏ పని కూడా ఆగకుండా సమయానికి ఏదో విధంగా ధనం వచ్చి ఆ పనులు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ధన అష్టమాధిపతుల మధ్య జరిగిన పరివర్తన, ధనాధిపతి అష్టమాధి ధనపతి అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు బ్లాక్ అయిపోయినటువంటి ధనం, ఆగిపోయిన ధనం, చిట్ ఫండో ఇన్సూరెన్సో అప్పిచ్చిందో సడన్గా తిరిగి రావడం వల్ల తిరిగి మళ్ళీ కొన్ని పనులు పునఃప్రారంభం అవుతాయి. ఎటు శని భగవానుడి యొక్క లాభస్థితి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉండడం వల్ల ఏదైనా వార ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉండి నెమ్మదిగా అధిగమించి వారం చివరి నాటికి వాటిని అన్నీ కూడా క్లోజ్ చేసుకొని కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయులు అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో, ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంకు లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే, ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.